నర్రా విజయ్ గారు మీకు సమయం ఇస్తాను. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొప్పుల ఈశ్వర్ గారు బీఆర్ఎస్ మాజీ మంత్రి మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. సామాజిక న్యాయం అంటే ఏంటో నేను చేసి చూపిస్తాను, సామాజిక న్యాయం సామాజిక తెలంగాణను నేను తీసుకొస్తానంటూ కవిత మాట్లాడుతూ ఉన్నారు. కవిత ఈరోజు మాట్లాడిన మాటలు, నిన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఎలా చూస్తున్నారు కవిత వ్యాఖ్యలను? ఒక్కటి ఏంటంటే మాటలు చెప్పడం వేరు, చేతల్లో వాటిని ఆచరించడం వేరు. సరే, రాజకీయ పార్టీలకు కొన్ని ఎజెండాలు ఉంటాయి, దానికి అనుకూలంగా పోవడం అనేటువంటి జరుగుతుంటది. మా ఎజెండా ఏముంది అంటే తెలంగాణ రాష్ట్ర సాధన, నీళ్లు, నియామకాలు, అదే విధంగా నిధులు. సో దీనిపైన ఫోకస్ చేసి తెలంగాణ ఉద్యమం నడిచింది. దాని మీద మేము 100% నీళ్లను సాధించగలిగినాం, నియామకాలు బ్రహ్మాండంగా లక్షలలో చేయగలిగినాం. అదే విధంగా నిధులను ఈ రాష్ట్రంలో, దేశంలోనే ఒక మంచి ఉన్నతమైన స్థానంలోకి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికరమైన రాష్ట్రంగా ముందుకు తీసుకుపోగలిగినాం. అది ఆనాటి మా ఎజెండా. దాన్ని సంపూర్ణంగా అమలుపరిచినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు కవిత మేడం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండిరి, వారు కూడా భాగస్వామి, వారు ఎంపీగా ఉండిరి, ఎమ్మెల్సీ కూడా కొనసాగారు. స్వయాన వాళ్ళ ఫాదరే ముఖ్యమంత్రి. తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అన్ని విషయాలలో కూడా మరి ఆలోచించి ఆనాడే అనేక విషయాలు చెప్పే అవకాశం కూడా ఉండే. ఈరోజు తను మాట్లాడుతున్న మాటలు చూసినట్టయితే ఏంటి అని అంటే, ఇప్పుడు మా ప్రభుత్వంలో కానీ ఆనాడు ఉద్యమంలో కానీ మేము ఏమీ చేయనట్టు, అసలు ఈ రాష్ట్రంలో ఏమీ జరగనట్టు తర్వాత మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే ఒకనాటి తెలంగాణ వేరు, ఒకనాటి తెలంగాణ ప్రాంతం వేరు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జరిగినటువంటి మార్పు వేరు. రూపురేఖలు మారిపోయినాయి కదా తెలంగాణ రాష్ట్రం యొక్క. అది గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అదే విధంగా ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, పట్టణీకరణ కావచ్చు, అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాయకత్వం వహించింది ముఖ్యమంత్రిగా. అనేక చర్యలు తీసుకోవడం వల్లనే ఈరోజు ఒక సక్సెస్ ను ఇవాళ, అదే సక్సెస్ ని ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించడంలో ఘోరంగా విఫలమైంది. దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయడంలో కూడా విఫలమైంది. ఇదంతా కూడా ప్రజలకు తెలుసు. ఒకవేళ కవిత గారు మాట్లాడదలుచుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఈ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా ఎత్తి చూపడం లేదు. ఎంతసేపు గత ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా అధినేత కేసీఆర్ గారు, లేదంటే కేటీఆర్ గారు, లేదంటే హరీష్ రావు గారి మీద మాత్రమే విమర్శలు చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, అసలు ఎవరి మీద మాట్లాడాలి అనేటువంటి ఒక విశ్లేషణ కూడా ఉండాలి. మేము ఇవాళ అధికారంలో లేము. ఉన్ననాడు మేము మాకున్నటువంటి ఎజెండాను సంపూర్ణంగా చేసినటువంటి పార్టీగా, ప్రజలతో ఆమోదించబడినటువంటి పార్టీగా ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా కొనసాగించినటువంటి విషయం తెలుసు. సరే, ఒక పార్టీ పెట్టుకోవడం అనేటువంటిది ఒక నాయకులకు కావచ్చు, ఎవరికైనా వాళ్ళ వ్యక్తిగత విషయం. వాళ్ళు నిజంగానే రేపు సాధించవచ్చు, వాళ్ళ ఎజెండాను చెప్పుకోవచ్చు. వాళ్ళు రేపు ముందుగా ఏం చేస్తారో కూడా చెప్పుకో, తప్పేం లేదు. కానీ అసందర్భంగా బీఆర్ఎస్ పార్టీని, మా అధినాయకత్వాన్ని ఆ రోజు ఏం చేయలేదని మాట్లాడడం అనేటువంటిది అయితే మాత్రం కరెక్ట్ గా కాదు. సాధించుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం అనేది జరగలేదు. ఆ సామాజిక న్యాయం కోసమే నేను పార్టీ పెడుతున్నాను, ఆ సామాజిక న్యాయమే నా అజెండా అంటూ కవిత చెప్తున్నారు. అంటే మిగతా పార్టీలు చేయలేని పని నేను చేసి చూపించే ప్రయత్నం చేస్తాను, మిగతా వాళ్ళు నినాదాలకే పరిమితమయ్యారు, ఆచరణలో అమలు చేయలేకపోయారనేది కవిత చెప్తున్న మాట. అయ్యో, ఇప్పుడు చెయ్యని అండి, మేము ఎవరు వద్దంటలేరు కదా.
ప్రజలు ఆమోదిస్తే రేపు సామాజిక న్యాయం బ్రహ్మాండంగా చేయమనండి. ఎవరు వద్దంటున్నారు? మనం ఎవరు దానికి వ్యతిరేకం కూడా కాదు. ఎవరు సామాజిక న్యాయం చేయమని అనండి. కానీ ఆమె రేపు నిజంగానే ప్రజలు తనని ఆమోదిస్తే చేయమనండి ఆ సామాజిక న్యాయం. ఎవరు దానికి వ్యతిరేకం కూడా కాదు. కానీ గత ప్రభుత్వాన్ని నిందించుకుంటూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నువ్వేం చేస్తావో చెప్పు, ప్రజలకు సిన్సియర్ గా చెప్పు. ఇగో ఆ పార్టీ కూడా కొన్ని విషయాలు చెప్తుండ్రు, వాటి మీద కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి. అసలు ఇది సాధ్యమయ్యే పనేనా, ఆచరణ సాధ్యమయ్యేదేనా ఈ వాగ్దానాలన్నీ కూడా అనేటువంటివి కూడా అనేక మంది విశ్లేషకులు ప్రశ్నలు సంధించినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఒక పార్టీగా, ఒక నాయకురాలుగా చెప్పడంలో తప్పేం లేదు. కవిత బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చా? 100% మా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, అది తప్పు. నేననేది ప్రభుత్వాన్ని ఒక మాట మాట్లాడకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మా నాయకులను టార్గెట్ చేయడం తప్పు. మేమేమంటున్నాం? సామాజిక న్యాయం అమలు చేసి చేయమంటున్నాం కదా, వద్దని ఎవరు అంటున్నారు? మేము ప్రజలు ఆమోదిస్తే డెఫినెట్ గా చేయండి, ఎవరు వద్దంటారు? మాకు ఆ రోజు మాత్రం మాకున్న ఎజెండా ఒకటే, తెలంగాణ ఉద్యమం నాడు నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, దాని మీదనే ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సంపూర్ణంగా ఆ 3 విషయాలలో 100% సక్సెస్ సాధించడం అనేది మాత్రం వాస్తవం. ఏమి చేయలేదని మాట్లాడితే తప్పు. ఓవైపు భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అంటోంది, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారేమో బీసీలకు న్యాయం చేసేది మా ప్రభుత్వమే, మా పార్టీ అని చెప్తోంది. కవిత బీసీ రాజ్యాధికారం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఆ విధంగానే అడుగులు వేస్తున్నానని చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ నినాదం, బీఆర్ఎస్ విధానం ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది? బీసీలకు సంబంధించి న్యాయం చేసే దిశగా ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది? డెఫినెట్ గా గతంలోనే బీసీ వర్గాలకు న్యాయం చేయడం కోసం కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు నిర్వహించిండ్రు. వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఇలా ముదిరాజులు కావచ్చు, గంగపుత్రులు కావచ్చు, యాదవులు కావచ్చు, అదే విధంగా నేత కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, వీళ్ళందరి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. బీసీ వర్గాల పట్ల అత్యంత శ్రద్ధతో పనిచేసారు. బీసీ వర్గాలలోనే అనేక మంది మెజారిటీ రైతులు బీసీ వర్గాలనే ఉంటారు. మా మున్నూరు వర్గాలంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి పనిచేసి బతికే అటువంటి వాళ్ళు. వాళ్ళ కోసం రైతు బంధు కావచ్చు, రైతుల కోసం రైతు బీమా కావచ్చు, ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసి బీసీ వర్గాలకు చాలా చాలా గొప్పగా పనిచేసిన పథకాలు ఓకే, కానీ పాలనలో భాగస్వామ్యం ఇవ్వలేకపోయింది గత బీఆర్ఎస్ అనేది వాదన. రైట్. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు ఇమీడియట్ గా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి బీసీ ముఖ్యమంత్రిని చేస్తే చేయమనండి, సంతోషపడతాము. అదే విధంగా రేపు సామాజిక న్యాయాన్ని నేను పాటిస్తాను, నా ప్రభుత్వం వస్తే అని అంటే కవిత గారిని కూడా రేపు బీసీ ముఖ్యమంత్రిని చేయమని చూద్దాం. మాట మీద నిలబడు వేరు, మాటలు మాట్లాడు వేరు. చాలా మందిని చూసినాం నాయకులను మేము. బీసీ వర్గాలు అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి, వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కాబట్టి మాట్లాడడం వేరు, ఆచరణలో చూపించడం వేరు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు, ఓవైపు ప్రధానంగా అధికారంలో ఉన్నది మీరే, మీరు